హ్యాపీ యానివర్సరీ విష్ణు. చిటికలే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోవా సిరీస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే గోవాలో మా ఫస్ట్ డే. మేమైతే ఇప్పుడే లేసాం. కన్నయ్య గుడ్ మార్నింగ్. కన్నయ్య గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏమున్నాయి? చూస్తున్నారు కదా, కలర్ఫుల్ బైక్స్ మా హోమ్ స్టే ముందైతే ఉన్నాయి. ఇవన్నీ రెంట్కి ఇవ్వడానికి. యాక్చువల్గా ఈ ఏరియాలో ఎక్కువగా హోమ్ స్టేస్ అండ్ హోటల్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ రెడీ అయ్యి ఈ బైక్స్ అయితే రెంట్కి తీసుకొని టూర్ అయితే స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారుగా, మా కార్ కూడా కిందే ఉంది. నైట్ అంతా వర్షం పడి ఇప్పుడే క్లైమేట్ కాస్త బెటర్ అవుతుంది. సో మేమైతే త్వరగా ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ని బ్రేక్ఫాస్ట్గా స్టార్ట్ చేసాం. టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా మన టూర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నిన్న వీడియోలో ట్రైన్లో వచ్చేటప్పుడు చెప్పినాం కదా, అంటే అసలు మేము ఎందుకు వెళ్తున్నాం గోవాకి అని చెప్పి. సో ఈ రోజు వచ్చేసి మా 5th యానివర్సరీ కాబట్టి అది సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మేము గోవాకి వచ్చినాం. హ్యాపీ యానివర్సరీ విష్ణు. చిటికలే. సో ఇప్పుడు మేము ఫస్ట్ డే గోవాలో నిన్న నైట్ వచ్చినాం, పడుకున్నాం ప్రశాంతంగా. పొద్దున్న లేసేసి రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి ఇప్పుడే బయటికి వెళ్తుంటే బయట పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి చూడండి. వచ్చి కారులో కూర్చున్నాం, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి బాగా బీచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచించుకుంటూ ఈ రోజు అయితే నార్త్ గోవాలో ఉన్న మెయిన్ ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పి ప్లాన్. ఓకే విష్ణు, వెళ్దామా? కానీ వెళ్దామా? బాయ్. బాగా బీచ్ లోకి వెళ్తాం మళ్ళీ. మేము ఇలా బయటికి వచ్చామో లేదో గట్టి వర్షం అయితే స్టార్ట్ అయింది. బట్ మేమైతే ప్లాన్లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. వర్షంలో కూడా బీచ్ చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అందరు అక్కడ చూడండి, ఇక్కడ పంజాబీ ధాబా అని చెప్పేసి పంజాబీ రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ పంజాబీ తప్పితే అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంది. రాజస్థానీ, చైనీస్, కాంటినెంటల్, పేరు మాత్రం పంజాబీ ధాబా. మాకు హోమ్ స్టే నుండి బాగా బీచ్కి వెళ్ళడానికి ఒక 10 to 15 minutes అయితే పట్టింది. బీచ్కి దగ్గర అయ్యే కొద్దీ వాతావరణం ఇంకా డార్క్గా తయారైంది. బాగా ఏరియా మొత్తం షాపింగ్ ఇంకా రెస్టారెంట్స్తో ఫుల్గా ఉంటుంది. మేము వచ్చింది వీక్ డే అండ్ ఆఫ్ సీజన్ కాబట్టి రోడ్ అయితే కాస్త ఖాళీగా ఉన్నాయి, లేదంటే ఫుల్ ట్రాఫిక్గా ఉండే ఏరియా ఇది. ఇది బాగా బీచ్ ఎంట్రన్స్ రోడ్. ఇక్కడ రైట్ సైడ్లో బాగా పార్కింగ్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 200 కార్స్ అట్ ఏ టైం పార్క్ చేయొచ్చు. 50 రూపీస్కి 4 hours అయితే పార్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పర్ అవర్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంతసేపు మనం ఇక్కడే ఎలాగో ఉండంలేండి. మా అదృష్టం కొద్దీ వర్షం తగ్గి కాస్త ఎండ కూడా వచ్చేసింది మేము బాగా బీచ్ రీచ్ అయ్యేసరికి. ఏది కావాలి? ఇదే అయిదా? పెద్దది తీసుకో, ఇది తీసుకో. అంకుల్ కితనే का? 150 का है. $100 में दे दो. 100 का भैया. ये 150.
100 का ये नहीं आता 100 का 120 में नहीं आता ये 120 ये ला ये और ये सेम नहीं है अलग है जी भाई साहब కానీ ఏం కలర్ కావాలి? इधे कावाला यही दे दो శామ్ ఏంటది? బాయ్. ఏది అది చూడు అమ్మ చూడు వద్దు వేరే 100 రూపీస్ ఏది ఇది చూడు. ఒకసారి అమ్మ చూడు ఒకసారి అమ్మ చూడు ఓకేనా? చూసుకో అక్కడ మిర్రర్ ఉంది కదా. ये उल्टा है हम लोग ओके విష్ణు వెల్కమ్ టు బాగా కానీ వెల్కమ్ టు బాగా బీచ్ అను ఇది చూడు వెల్కమ్ టు బాగా అను. ఫైనల్లీ బాగా బీచ్కి అయితే వచ్చేసాం. శామ్ గాడు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు శాండ్లో ఆడుకోవడానికి. మా ఆయన అయితే ఫుల్ ప్రిపేర్ అయి వచ్చాడు పిక్స్ అండ్ వీడియోస్ తీయడానికి. కన్నా ఇక్కడ రా ఇక్కడ బాగాలేదు ఇది చూడు ఒకసారి పైనకి కన్నయ్య చూడు హాయ్ చెప్పు అందరికి. అలలు బాగా ఉండటం అండ్ తుఫాన్ అలర్ట్ వల్ల బయట షాక్స్ అయితే ఏం పెట్టలేదు. దాంతో బీచ్ అయితే కాస్త ఖాళీగా ఉంది. అలా వచ్చామో లేదో డిఎస్ఎల్ఆర్తో ఫొటోస్ తీస్తామని చాలామంది అయితే అడిగారు. మెమొరీలా ఉంటుంది కదా అని మేము కూడా ఒక 3 ఫొటోస్ని అయితే ప్రింట్ చేయించుకున్నాం. అస్సలు లేట్ చేయకుండా మాతో సంబంధం లేకుండా మా శామ్ గాడు అయితే వాని ఆట వాడు స్టార్ట్ చేసిండు. సో మీకు బీచ్ లో జనరల్ గా కనబడే వాళ్ళు ఎవరంటే గోవాలో ఇట్లా చేతిలో ఈ దండలు పట్టుకొని కనబడతా ఉంటారు. వాళ్ళు మీకు జడలు అల్లుతాం అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ చేయించుకుంటే మాత్రం జుట్టంతా పాడైపోద్ది. కాబట్టి మా విష్ణు చేయించుకోని అని చెప్పింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకో పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇది ఒకటి కొనిచ్చేసేయండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మనం హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు. ఫోటోలు తీయడం వీడియోలు తీయడం లాంటివి. మావాడు దాన్ని వదలట్లే. కన్నయ్య పద ఒకసారి వాటర్ దగ్గరికి వెళ్తాం పద లే. బ్యాగ్లో ఏమద్దు పద అక్కడ పెడదాం. అంటే ఈ రోజు అలలు ఎక్కువ ఉన్నాయి ప్లస్ మళ్ళీ గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకనే నాకు తెలిసి షాక్స్ ఏం పెట్టలేదు. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. ఇట్లా ఫొటోస్ కూడా తీస్తామని చెప్పేసి అంటారు. తీపించుకోండి 100 రూపీస్కి ఒక ఫోటో ఫ్రంట్ అవుట్తో సహా. కన్నయ్య ఇక్కడ పెట్టేసి వెళ్దాం ఒకసారి వాటర్ దగ్గరికి. విష్ణు పద వెళ్దాం. ఇక్కడ కనిపించే గ్రూప్ వచ్చేసి గోవా బీచ్లో రెస్క్యూ టీమ్ అంట. ఇక్కడైతే వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది.
శామ్ గాడి ఆటో కోసం అయితే మా ఆయన వాడికి వాటర్ సప్లై అయితే చేస్తుండు. మేము రీసెంట్గా చీరాల బీచ్కి కూడా వెళ్ళాం. అక్కడికంటే ఇక్కడ కాస్త పెద్దగానే వస్తున్నాయి అలలు. ఇసుకతో ఎలా ఆడాలో మా శామ్ గాడు అయితే మా ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇక్కడ బాగా బీచ్ లో మా పని అయితే అయిపోయింది. చిన్నోడు కూడా ఆడుకున్నాడు, మేము కూడా చాలానే టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ చూస్తే షాక్స్ అయితే ఏం ఓపెన్ చేయలేదు ఇంకా. బేసిక్ గా బయట ఏం లేవు. మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ 1-2 ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసుకొని అక్కడ నుంచి కాలింగట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సో ఇక వాడేమో రమ్మంటే రావట్లే. కన్నా వెళ్దాం అవుతా పదా మరి లేపుకో. ఓకే, వీడియో చూపించిన తర్వాత వస్తుంటాం. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్కడెక్కడికి వెళ్తామనే అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. కాస్త ఎండ తగలగానే లెమన్ సోడా అయితే తాగాలనిపించింది. బట్ వాడు ప్రైస్ చెప్పగానే షాక్ అయిపోయాము. లెమన్ సోడా వచ్చేసి 100 రూపీస్ అంట. క్లైమేట్ చూడు మొత్తం చేంజ్ అయిపోయింది ఒక్కసారి మనం ఇట్లా రాగానే. రండి కనేదా 2 హ్యాండ్స్ అని పట్టుకో, కింద పడుతుంది. లెమన్ సోడా తాగి పార్కింగ్కి వెళ్తుండగానే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. కార్ అన్లాక్ చేసి కూర్చునే లోపే ఫుల్ తడిసిపోయాం మేమైతే. లక్కీగా బీచ్లో ఉన్నంతసేపు అయితే వర్షం రాలేదు. లంచ్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాం కార్లో. ఈ వర్షంలో ఎక్కడ ఏం తినాలా అన్న కన్ఫ్యూజన్ ఒకవైపు అయితే, ఆపాలంటే పార్కింగ్ లేకపోవడం ఒకవైపు. బట్ ఫైనల్లీ ఒక హైదరాబాదీ రెస్టారెంట్ అయితే మాకు కనిపించింది, అక్కడ ఆగేసాం. ఫుల్ ఆకలిగా ఉందని ముందైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నాం. దాంతోపాటు ఒక కూల్ డ్రింక్, ఇంకా ఒక స్పెషల్ ఫిష్ రవా ఫ్రై కూడా ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ ప్రైస్ వచ్చేసి 140, ఫిష్ ప్రైస్ వచ్చేసి 250. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఉంటుందని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లేదా అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వంటలు మాత్రమే దొరుకుతాయి. అంటే బిర్యానీలు, లేకపోతే సౌత్ ఇండియన్ థాలీ, చేపల పులుసు, ఇట్లాంటివి మాత్రమే దొరుకుతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. ఇది బాగా కాలంగట్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ దగ్గరలో ఉంటది, అదే రోడ్ పైన ఉంటది. సో చూసుకోండి ఒకసారి. మేము ఇక్కడే తిన్నాం, మీరు కూడా కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. మనం జస్ట్ ఇప్పుడే హైదరాబాదీ ఫ్యామిలీ రెస్టారెంట్ లో తినేసి బాగా నుంచి కాలంగట్ వైపు వెళ్తున్నాం. కాలంగట్ బీచ్ యాక్చువల్లీ ఇప్పుడు వర్షం పడట్లేదు, ఇప్పుడు దాకా పడింది. సో వర్షం పడే లోపు కాలంగట్ కూడా కవర్ చేసుకొని వస్తే పని అయిపోతుందని చెప్పేసి వెళ్తున్నాం.
సో ఇదంతా కాలింగట్ ఏరియా. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే కాలింగట్ బీచ్ వచ్చేస్తుంది. స్ట్రైట్ కి వెళ్తే క్యాండలిమ్ ఇంకా పంజిమ్, సౌత్ గోవా వెళ్ళిపోతాం స్ట్రైట్ కి వెళ్తే. క్యాలెన్గట్లో పార్కింగ్ అయితే దారుణంగా ఉంది, మొత్తం బురద. దీనికి తోడు గంటకి 50 రూపీస్ అంట పార్కింగ్కి. వెల్కమ్ టు కాలింగట్. కన్నయ్య బీచ్ ఏది? కృష్ణ బీచ్ ఏది? అక్కడ ఉందా? లెట్స్ గో. అదేంటో కానీ బాగా కంటే క్యాలెన్గట్లోనే చాలా క్రౌడ్ ఉంది. ఈ బీచ్లో అయితే చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఫుల్ క్లౌడీగా ఉంది వెదర్ అయితే. ఈవినింగ్ టైం కాబట్టి అలలు కూడా చాలా పెద్దగా వచ్చాయి. చెప్పుల కట్టుకున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ పడేసిరా. వాటర్ ఇక్కడికి రాదు, అక్కడికే వస్తాయి. ఒక రీల్ చేయడానికి మా ఆయన అయితే కింద ఇలా రాస్తుంటే అలలో అయితే వచ్చేసాయి వాటి మీదకి. ఫ్రెండ్స్ అందరు చూడండి, మా చిన్నోడిది హ్యాట్ కొట్టుకోవచ్చుంటే వాడు ఉరుకుతుండే వెనకాల. ఫుల్ గాలి వల్ల ఇసుక పైనకి లేచి కాళ్ళకి తగులుతుంటే గుచ్చుకున్న సెన్సేషన్ వల్ల మా శామ్ గాడైతే భయపడి ఫుల్ ఏడ్చేశాడు. వాడిని చూసి మాకు కూడా ఫస్ట్ భయమైంది, తర్వాత తెలిసింది అది ఇసుక వల్ల అట్లా అవుతుంది అని. ఓకే, ఇప్పుడే కాలింగట్ ఆటలన్నీ అయిపోయినాయి. మేమేమో కొంచెం పంటలు ఆడటం, చిన్నోడేమో మొత్తం ఇసుకతో ఆడుతున్నాం. ఇంకా మొత్తానికైతే మనం ఇసుక మారా అంటే అక్కడ నుంచి కట్టిండు. గట్టిగా మన చిన్న ఏదైనా షాపింగ్ అట్లా చూసుకొని హోటల్కి వెళ్ళిపోవాలి, ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్నర్కి బయటకు వెళ్ళాలి. అది ప్లాన్. బాయ్. ఇదంతా కాలింగట్ బీచ్ రోడ్లో షాపింగ్ ఏరియా. ఇక్కడ కాజు, బీచ్ వేర్ ఇంకా లిక్కర్ అయితే బాగా ఫేమస్ అంట. సో మీరు గోవాకి వస్తే ఇక్కడ షాపింగ్ చేయడం అయితే మిస్ అవ్వకండి. మేము కూడా చిన్నగా షాపింగ్ చేసేసాము ఇక్కడే. ఫిక్స్డ్ ప్రైజెస్ అని బోర్డ్స్ ఉన్న షాప్లో కన్నా లేని షాప్లో షాపింగ్ చేస్తే మనకు కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోవద్దు గోవాలో.
కన్నే రారా. ఇక్కడ చెయ్యి, జంప్ చెయ్యి. చీ 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 చీ. ఆగా తీయలే. తీ విష్ణుప్రియ, లాక్ తీయకముందే డోర్ తీసుకో. తీ రాదు, లాక్ తీయాలి అందుకనే. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఓకే, సో మేము ఇప్పుడు కాలంగట్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి అని అంటే మేము బుక్ చేసుకున్న హోమ్ స్టేకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్ గా డిన్నర్ కి అని చెప్పేసి బయటకు వస్తాం. ఓకే, సో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేటప్పుడు కలుద్దాం. బాయ్. A few hours later. డిన్నర్ కోసం మేము నార్త్ గోవాలో వన్ ఆఫ్ ద ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్ అయిన ఆనంద్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. వచ్చాక తెలిసింది గోవన్ థాలీ అవైలబుల్ లేదు అని, ఓన్లీ లంచ్లో మాత్రమే సర్వ్ చేస్తారంట. మేమైతే కింగ్ ఫిష్ రవా ఫ్రై, జీరా రైస్, గోవాన్ ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కన్నయ్య అదేంటి చెప్పు. ఫిష్ ఎట్లుంది? ఫేమస్ కదా అని వెళ్తే ఫిష్ రవా ఫ్రై తప్ప మిగతా అన్ని ఐటమ్స్ టేస్ట్లెస్గా ఉన్నాయి. మాకైతే అసలు తినాలనే అనిపించలేదు, బట్ ఏదోలా మేనేజ్ చేసాం. ఇంకా హోమ్ స్టేకి అయితే రిటర్న్ అయ్యాం. సో ఇదండి గోవాలో మా డే 1. డే 2 అండ్ డే 3 వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డే 2 వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.